శివ యొక్క డైరెక్షన్ లో సూర్య నటించిన కంగువా మూవీ 1500 సంవత్సరాల క్రితం నాటి కథ. ఏన్షియంట్ తమిళ్ యొక్క కల్చర్ అండ్ హిస్టరీని ఇన్స్పైర్ అయ్యి ఆ ఎలిమెంట్ మీద ఈ మూవీ బేస్ అయి ఉంది. కంగువా అంటే మ్యాన్ విత్ ద పవర్ ఆఫ్ ఫైర్ అని అర్థం. పురాతన వట్టే జుత్తు లాంగ్వేజ్ లో రాసిన 3వ శతాబ్దపు తమిళనాడు లిపి స్ట్రాంగ్ హిస్టారికల్ రెఫరెన్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ మూవీని తీశారు. అయితే ఈ మూవీ రియల్ స్టోరీ ఏంటో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో, ద రియల్ స్టోరీ ఆఫ్ కంగువా. ఈ మూవీ నేపథ్యాన్ని బట్టి కంగువా అనే క్యారెక్టర్ వెల్పరి అనే రాజును సూచిస్తుంది. వెల్పరి పవర్ఫుల్ నేబరింగ్ కింగ్డమ్స్ మీద వ్యతిరేకంగా అతని ప్రతిఘటనకు అండ్ ఇంకా వెల్పరి అతని ల్యాండ్ మీద ఉన్న ఇష్టానికి ప్రసిద్ధి చెందినవాడు. వెల్పరి యొక్క ప్రాచీన తమిళ నాయకుడు. అయితే కంగువా మూవీలో ఈ కనెక్షన్ ని ఫిల్మ్ మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. ఇప్పుడు వెల్పరి అసలు ఎవరో చూద్దాం. వెల్పరి ప్రాచీన తమిళనాడులోని పరంబునాడు కొండ ప్రాంతాన్ని పాలించిన వేలూరు వంశానికి చెందిన ఒక ముఖ్యమైన వ్యక్తి. అయితే ఈ ప్రాంతం ఇప్పుడు ఆధునిక తమిళనాడు అండ్ ఇంకా కేరళలోని కొన్ని ప్రాంతాలను విస్తరించింది. వేల్పరి తరచుగా తమిళ సాహిత్యంలో కడై ఇజు వల్లల్ అంటే చివరి 7 గొప్ప పోషకులుగా కీర్తి చెందాడు. ఆయన తన ప్రజల పట్ల విధేయత అండ్ ఇంకా సాహిత్యం పట్ల మక్కువ కలిగి ఉండేవాడు. అతని ఆస్థానం పోయెట్స్ కి హెవెన్స్ లా ఉండేది. ఆయన సన్నిహిత సహచరుల్లో ఒకరైన ప్రఖ్యాత కవి కబిలార్ వేల్పరి యొక్క గొప్ప క్యారెక్టర్ ని అండ్ ఇంకా గొప్ప దాతృత్వం గురించి ఎక్స్టెన్సివ్ గా రాశాడు. వేల్పరి 300 గ్రామాలను కలిగిన సంపన్నమైన అండ్ ఇంకా పటిష్టమైన రాజ్యాన్ని పాలించాడు. పరంబునాడు అని పిలువబడే ఈ ప్రాంతం కళాకారులకు సాంస్కృతిక కేంద్రంగా మారింది. వేల్పరి యొక్క దయాదాక్షిణ్యాలు చాలా ప్రసిద్ధి చెందాయి. అతని గురించి ఉన్న ఎన్నో ప్రసిద్ధి కథల్లో ఎంతో కష్టపడుతున్న మౌంటైన్ క్లైంబర్స్ కి అతని రథాన్ని ఇవ్వడం గురించి ఉంది. ఇది అందరికీ సహాయం చేయాలని సింబాలిక్ గా చెప్పాడు. కబిలార్ వేల్పరికి ఒక నమ్మకమైన ఫ్రెండ్ అండ్ ఇంకా ఒక కవి. వేల్పరిని సాహిత్యంలో చిరస్థాయిగా నిలిపాడు అండ్ ఇంకా అతన్ని గొప్ప నాయకుడు అని ప్రశంసించాడు. ద హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ కంగువా మూవీ. ఈ మూవీ పురాతన తమిళనాడు నేపథ్యానికి అగైనెస్ట్ గా రూపొందించారు. ఇది హీరోయిక్ ఇతిహాసాలు అండ్ ఇంకా ఆ యుగంలో తీవ్రమైన స్థానిక గొడవలతో కల్చరల్ ఐడెంటిటీతో తీశారు. ఇది వాళ్ళ కింగ్డమ్ ని ఎక్స్టెండ్ చేయడానికి చోళా వంటి పెద్ద సామ్రాజ్యాలను ప్రతిఘటిస్తూ చిన్న చిన్న స్టేట్స్ ద్వారా నిరంతర పోరాటాలతో నాయకులు ఉండేవారు. వాళ్ళు అధికారం కోసమే కాకుండా ల్యాండ్ లాయల్టీ అండ్ హానర్స్ ని పొందడానికి ఫైట్ చేసేవాళ్ళు. 1500 సంవత్సరాల క్రితం అని చెప్పి అప్పట్లో ఉండే చారిత్రక ప్రకృతితో అదే స్టోరీ లైన్ తో మోడర్న్ స్టోరీ లైన్ మీనింగ్ తో కంగువా అని ఈ మూవీని తీశారు. ఈ మూవీ ఏన్షియంట్ తమిళనాడు వేల్పరి అనే వారియర్ యొక్క జర్నీని రిఫ్లెక్ట్ చేస్తూ తీశారు. ఇదన్నమాట సూర్య కంగువా రియల్ స్టోరీ. మీలో ఎంతమంది సూర్య ఫ్యాన్స్ ఉన్నారు? ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మూవీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే ఇలాంటి కొత్త ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.